దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 25 ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. జేమ్స్ చాప్టర్ 5 and verse 11. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సహించిన వారిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మనము యోబు యొక్క సహనము గురించి, ఇక్కడ సహనము గురించి అనే మాట రాయబడ్డాది. ప్రియ దేవుని బిడ్డలారా, సహనము, యోబు యొక్క సహనము యోబును రెండంతల ఆస్తికర్తగా చేసింది. యోబు యొక్క సహనము, ద పేషెన్స్ ఆఫ్ జోబ్. ప్రియ దేవుని బిడ్డలారా, హీ డి నాట్ కాల్ ఇట్ క్విట్స్. ఆయన క్విట్ చేయలేదు. ఏమంటా ఉన్నాడండి? నా విమోచకుడు సజీవుడు, ఫర్ మై రెడీమర్ లివెత్. యోబు యొక్క సహనము గురించి అనే మాట ఇక్కడ ప్రస్తావించబడ్డాది. దేవుడు కనికరం గల దేవుడు, దయ చూపించే దేవుడు. నువ్వు సహనముతో ఉన్నట్లయితే నీవు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. Patience is a key thing. Let me read this in English. Behold, we count them happy who endure. Ye have heard the patience of Job and have seen the end of the Lord, how the Lord is full of pity and of tender mercies. Ye have heard the patience of Job and have seen the end of. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు యొక్క మనం చూసినట్లయితే ఆయన రెండంతల ఆస్తికర్త అయ్యాడు జస్ట్ బికాస్ ఆఫ్ పేషెన్స్, సహనము. ఈరోజు చాలామంది సహనమును కోల్పోతున్నారు. సంఘములో లేక సమాజంలో సహనాన్ని కోల్పోతున్నారు. ఫ్యామిలీలో, కుటుంబంలో, వారి యొక్క బిజినెస్లో, వారి యొక్క జాబ్లో సహనమును కోల్పోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సహించే వ్యక్తివైతే, ఇఫ్ యు ఆర్ అ పర్సన్ హూ ఎండ్యూర్స్, దేవుడు దయగల దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి యూ షుడ్ డెవలప్ పేషెన్స్ ఇన్ లైఫ్. జీవితంలో నీవు ఈ యొక్క ఓర్మిని, సహనాన్ని మనము నేర్చుకోవాలి, సహించడం నేర్చుకోవాలి. దావీదు భక్తుడు అంటాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టి తిని. ఐ హ్యావ్ వెయిటెడ్ ఆన్ ద లార్డ్ విత్ పేషెన్స్. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందెదరు. పేషెన్స్ ఇస్ ద కీ థింగ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. సహనం అనేది యేసు ప్రభు యొక్క ఆశీర్వాదమును పొందుకొనుటకు సహనము చాలా అవసరమైన విషయము. Without patience, you cannot enter into the miracles of God. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను నీ స్థితికి గురి కానివ్వడు. నువ్వు ఓపిక కలిగి ఆయన తట్టు నువ్వు చూసిన ఎడల ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. హిందీ में पढ़ेंगे आयub का पुस्तक जेम्स चैप्टर 5 और वर्स 11. याकूब का पुस्तक 5 अध्याय और 11 वचन पढ़ रहे हैं. देखो, हम धीरज धरने वालों को धन्य कहते हैं. तुमने आयुब के धीरज के विषय में तो सुना ही है, और प्रभु की ओर से जो उसका प्रतिफल हुआ उसे भी जान लिया है, जिससे प्रभु की आत्मा, करुणा और दया प्रकट होती है. प्रभु को धन्यवाद. धीरज की बात की जा रही है. आयुब का धीरज को आपने देखा और कैसे प्रभु ने उनको प्रतिफल दिया है. आपके जिंदगी में धीरज रहना आपका प्रतिफल का कारण बन जाता है. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సహనాన్ని కోల్పోవద్దండి. జీవితం ఎంత అడుగంటుకున్నను సహనమును కోల్పోవద్దు.
సహనము చాలా ముఖ్యము. ఎందుకంటే ఈరోజు నువ్వు సహనము కోల్పోతే కొన్ని సంవత్సరాలు బాధపడతావు తర్వాత. ఎందుకు నేను సహనాన్ని కోల్పోయాను? ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాను? చాలామంది సహనము కోల్పోయి రాంగ్ డెసిషన్స్ తీసుకొని సఫర్ అవుతున్నారు. యోబు యొక్క సహనమును మీరు చూశారు కదా! ఏ విధంగా దేవుడు ఆయనకి ప్రతిఫలం ఇచ్చాడు, రెండంతల ఆస్తికర్తగా చేశాడు. ఆ దేవుడే మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీ సహనాన్ని లక్ష్యపెట్టే దేవుడు. డెవలప్ ద యాటిట్యూడ్ ఆఫ్ పేషెన్స్. తొందరపడవద్దు, టెన్షన్ పడవద్దు, రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఓపిక, సహనము కలిగి ప్రతి పరిస్థితిని ఎదుర్కోండి. దేవుడు తగిన సమయంలో నిన్ను గొప్ప చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అవును తండ్రి నాయన, సహనం లేకుండా ప్రభా మీ ఆరాధికులుగా మేము ఉండలేము. సహనం లేకుండా నాయన మిమ్మల్ని దేవ యథార్థంగా ఆరాధించలేము. సహాయం చేయండి నాయన. యోబు యొక్క సహనాన్ని మాకు జ్ఞాపకం చేసిన వాడా, ప్రతి ఒక్కరు వారు ఉన్న స్థితిలో పరిస్థితుల్లో సహనము కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారిని మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మంచిగా ఎగ్జామ్స్ రాస్తుండగా రాయిపోతుండగా మీకు స్తోత్రములు చరిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరూ కూడా మీరు దీవించడానికి స్తోత్రములు నాయన. తండ్రి, ఈ సమయంలో రక్షకుడా, దేవాతని పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని వారి పరిచయం అంతట్లో మీ తోడు నీడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవాతని ప్రభా, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసి, ఇజ్రాయెల్ దేశం కొరకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరము నాయన తండ్రి సహనము కలిగిన ఆయన తండ్రి ప్రభా భక్తిని చేయుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, సహనం అనే ప్రభా నాయన తండ్రి సహనమును నేర్చుకొని దానిలో మేము ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడగాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థన చేసిన వారిని మీరు క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూనె సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.